దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పక్షాన వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు సమాజంలో గమనిస్తే ఈరోజు సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి దినం అండి. ఏంటి ఆ దినము? ఏ దినం అండి? స్నేహితుల దినోత్సవం. ఈ స్నేహితుల దినోత్సవాన్ని సమాజంలో ఎంతో అట్టహాసంగా జరుపుకుంటున్నారు. బైబిల్లో కూడా ఒక చక్కని స్నేహం అనేది ఉందండి. ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశం కూడా ఆ చక్కని స్నేహాన్ని గురించే ధ్యానించుకోబోతున్నాం. ఈరోజు ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని స్నేహితుడు. ఈరోజు మన ధ్యానాంశం ఏంటండి? దేవుని స్నేహితుడు. ప్రభునందు ప్రియులారా, మీరు ఈ సంగతి వినిన వెంటనే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండాలి ఈ పాటికి. ఎవరి గురించి చెప్పబోతున్నామో. ఎవరి గురించి చెప్పబోతున్నామండి? ఎవరి గురించి చెప్పబోతున్నామండి? బైబిల్ గ్రంథమందు దేవుని స్నేహితుడు అని ఎవరికి పేరు ఉందండి? దావీదుకి ఉందని చెబుతున్నారు. ఇంకా ఎవరైనా చెప్తారండి? బైబిల్ గ్రంథమందు దేవుని స్నేహితుడు అనే పేరు ఎవరు కలిగి ఉన్నారండి? యేసుక్రీస్తు వారని చెప్తున్నారు. కానీ ప్రభునందు ప్రియులారా, మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు బైబిల్లో రాయబడి ఉంది ఎవరు దేవుని స్నేహితుడు అని దేవుడు చెప్తున్నాడంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము ఎవరిని నమ్మాడండి? దేవుణ్ణి నమ్మెను. అంటే నమ్మకమే నీతిగా ఎంచబడింది అన్నమాట. దేవుణ్ణి నమ్మెను అబ్రహాము. అది అంటే ఏమిటి? ఆ నమ్మకం, దేవుడి మీద ఉన్నటువంటి ఆ నమ్మకం అబ్రహాముకి నీతిగా ఎంచబడెను అనే లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుడి స్నేహితుడు అని అతనికి పేరు ఉన్నది అంట. ఎవరికి దేవుడు స్నేహితుడని పేరుంది? ఇప్పుడు మనకి ఆలోచిస్తే అబ్రహాముకి దేవుడు స్నేహితుడు అని పేరుంది. ఈ లోకంలో స్నేహాలు అనేవి ఎలా ఉంటాయి అంటే, మనం ఎప్పుడు కూడా మనకన్నా తక్కువ స్థాయి వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతామండి. ఇష్టపడం. మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వారికే మన స్నేహస్తాన్ని అందిస్తాం. ఎందుకంటే వారి వల్ల మన అవసరాలు తీరుతాయి, వారి వల్ల మనకి అనేక పనులు జరుగుతాయి. అందుకే సమాజంలో ఉన్నతంగా ఉన్నవారిని, లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతులతో ఉన్నవారిని మనం స్నేహితులుగా ఎంచుకుంటాం. చాలా కొంతమంది ఎటువంటి భేదభావాలు లేకుండా స్నేహం చేస్తారు. కానీ ఎక్కువ స్నేహం ఎవరితో చేస్తారంటే, మనుషులు తమకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవారిని, తమకన్నా శక్తిమంతులతో ఎక్కువగా స్నేహం చేస్తారు. ఎందుకంటే వారి వల్ల వీరి అవసరాలు తీరుతాయి. ఈనాడు సమాజాన్ని చూస్తుంటే స్నేహం అనేది ఏ విధంగా ఉందంటే, కేవలం అవసరాలు తీర్చుకునే వరకు మాత్రమే స్నేహం అనే విధంగా ఈరోజు స్నేహాలు అనేవి ఉన్నాయి. అవునంటారా కాదంటారా? కానీ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతుడిగా ఎంచబడింది. దేవుడు స్నేహితుడని అతనికి పేరు. స్నేహానికి కావలసింది ఏంటండి? మొదట స్నేహానికి కావాల్సింది ఏంటండి? నమ్మకం. ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం కుదిరితేనే స్నేహం అనేది ఏర్పడుతుంది. మరి దేవునికి అబ్రహాముకి స్నేహం ఎలా కుదిరింది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో స్నేహం చేయాలంటే అతని మీద నమ్మకం ఉంటుంది. ఇతనిలోని భావాలకి అతనిలో ఉన్న భావాలకి దగ్గర పోలికలు ఉంటాయి. కాబట్టి అంటే మన భావాలు
వారి భావాలు దగ్గరగా అవుతానే మనకి స్నేహం అనేది కుదురుతుంది. వారి భావాలు మన భావాలు విరుద్ధంగా ఉన్నాయనుకో స్నేహం కుదురుతుందా? కుదరదు. స్నేహానికి మొదట కావాల్సింది ఏంటంటే నమ్మకము, రెండవది కావాల్సింది ఏంటంటే వారి భావాలు మన భావాలు ఏమవ్వాలి? కలవాలి. వారి మనోభావాలు మన మనోభావాలు కలవాలి. ఎందుకంటే స్నేహం అనేది మనస్సుకు సంబంధించింది. స్నేహం అనేది దేనికి సంబంధించిందండి? మనస్సుకు సంబంధించింది. మరి ఈ విధంగా ఆలోచిస్తే అబ్రహాము ఎవరితో స్నేహం చేశాడంటే ఈ ప్రపంచంలో సర్వశక్తిమంతుడితో స్నేహం చేశాడు. ఆ స్నేహానికి పునాది ఏంటంటే ఇదిగో నమ్మకము. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని స్నేహితుడని అతనికి పేరు. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. నా స్నేహితుడు ఎవరంటే ఇదిగో అబ్రహాము. ఎందుకంటే అతని మీద దేవునికి ఉన్నటువంటి నమ్మకం అంత గొప్పది. దేవుడి మీద అబ్రహాముకు ఉన్నటువంటి నమ్మకం అంతే గొప్పది. అందుకే వారిద్దరికీ ఏమైందండి? స్నేహం అనేది కుదిరింది. ఇప్పుడు చెప్పండి, దేవుడి స్నేహితుడు అంటే ఎవరు? అబ్రహాం. మరి అబ్రహాము దేవుడి స్నేహితుడు అవ్వడానికి కారణం ఏమిటి? ఏ విధంగా ఆయన దేవునితో స్నేహం చేయగలిగాడు? ఇదే ఈరోజు మన యొక్క ధ్యానాంశం అండి. అబ్రహాము ఏ విధంగా దేవునితో స్నేహం చేయగలిగాడు? దీనికి సంబంధించి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట చూడండి. దేవుని దగ్గరికి మనము వెళ్ళాలి అంటే మొదట ఉండవలసినటువంటి అర్హత ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనము దేవుడికి ఏదో ఇచ్చో, దేవుడికి పుష్పం ఇచ్చో, లేకపోతే దేవునికి ఫలం ఇచ్చో, లేకపోతే దేవునికి ధనం ఇచ్చో, లేకపోతే దేవునికి మరొకటి ఏదో ఇచ్చి దేవుణ్ణి ఇష్టపరచాలనుకుంటాం, దేవుణ్ణి సంతోషపరచాలనుకుంటాం, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. దేవుని మనసులో మనం ఇష్టలుగా ఉండాలంటే మనం మొట్టమొదట కావాల్సినటువంటి అర్హత ఏమిటి అంటే ఇదిగో దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. నువ్వు విశ్వాసం లేకుండా ఎన్ని ఇవి నీకు ఉన్నదంతా కూడా దేవుడికి ఇచ్చే ఆయన నిన్ను ఇష్టపడడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు చూడండి, మొదట విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని దగ్గరికి మనం వెళ్ళామంటే ఆయన ఉన్నాడనియో చూడండి. మనం ఫలం ఇవ్వడం కాదు, మనం పుష్పం ఇవ్వడం కాదు, మనం కానుకలు ఇవ్వడం కాదు, మనం చందాలు ఇవ్వడం కాదు. మరి ఏమిటంట? ఆయన్ను వెదుకు వారికి ఏం దయచేస్తాడంట? ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. మనం ఏదో ఇచ్చేసి దేవుడికి ఎంతో ఇచ్చేసామని భావిస్తూ ఉంటాం. కానీ ఆయన్ని వెతుకు వారికి దేవుడు ఏమిస్తాడంటే ఫలము దయచేస్తాడు. ఏ ఫలము అంటే నీ జీవితంలో నువ్వు దేని కొరకైతే కష్టపడుతున్నావో వాటన్నిటిలో కూడా అది దేవుడి దృష్టిలో సరైనదైతే ఆ కష్టాన్ని అంతటిలో కూడా నీకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ప్రతి విషయంలో మనం ఫలవంతులుగా ఉండాలని ఆశపడతామా లేదండి? ఆశపడతామా లేదా? ఖచ్చితంగా ఆశపడతాం. మనం తలపెట్టిన కార్యం అంతా కూడా ఫలభరితం అవ్వాలని ఆశిస్తాం. మనం తలపెట్టిన కార్యం ప్రతిదీ ఫలభరితం చేయవాడు ఎవరో? దేవుడే. చదవండి ఒకసారి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండటం అసాధ్యము. ఆయన దగ్గరకు వచ్చేవాడు మొదట ఆయన ఉన్నాడని నమ్మవలెను కదా. అదేవిధంగా ఆయన వెతుకు వారికి ఫలము దయచేయువాడు ఎవరో? దేవుడే. అంటే ఒక మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, లేకపోతే
దేవునితో స్నేహం చెయ్యాలి అంటే కావలసినటువంటి అర్హత ఇది. అవునా కాదండి? అవునా కదా? అబ్రహాము జీవితాన్ని గమనించండి. ఆయన విశ్వాసం కలిగి ఉండటం వల్ల, మామూలు విశ్వాసం కాదు అబ్రహాముది, మామూలు విశ్వాసం అండి, మామూలు విశ్వాసం కాదు, చలించని విశ్వాసం కలిగి ఉండడం వలన దేవునికి ఇష్టడయ్యాడు. అందుకే దేవునికి అతనికి ఏమో ఏర్పడింది? స్నేహం ఏర్పడింది. అబ్రహాముని దేవుడు దర్శించి, నువ్వు లేచి నీ స్వజనులతో కూడా లేచి నేను చూపించబోయేటువంటి దేశానికి వెళ్ళంటే ఏమన్నాడు? ఏమన్నా అడ్డు చెప్పాడా? ఉన్న పాటున లేచి వెళ్ళాడు. నీకున్న ఒక్క కొడుకుని, ఎవరిని? ఇస్సాకుని బలి ఇమ్మంటే ఏం చేశాడు? బలి ఇవ్వడానికి కత్తిని ఎత్తాడు. అంటే చూడండి, అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము అచంచలమైనది, అంటే చలించిపోయేది కాదు. మన విశ్వాసంలో అన్నీ కూడా ఇటువంటిదంటే ఏదో ఒక దానికి చలించిపోతే విశ్వాసభ్రష్టులు అయిపోతాం. కానీ అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అచంచలమైనది మాట. ఇంకా కదల్చబడని విశ్వాసం, కదల్చబడని విశ్వాసం. చూడండి, దేవుడు దర్శించి, అసలుకి ఆ దర్శనంలో వచ్చింది ఎవరో కూడా అబ్రహాముకు తెలుసా? నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు, నమ్మాడు. దేశం విడిచి దేశం వెళ్ళిపోయాడు, దేశం విడిచి దేశం వెళ్ళిపోయాడు. అతనికి ఏముంది ఏమి లేదో కూడా చూసుకున్నాడా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా చూసుకోలేదు. సరే, అక్కడికి వెళ్ళాక కొంత స్థిరపడిన తర్వాత నీకు కలిగినటువంటి ఏకైక పుత్రుడిని నువ్వు బలిగా అర్పించాలంటే వెనుదిరిగాడా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతను వెనుదిరగలేదు. ఇప్పుడు అబ్రహాము గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, అబ్రహాముకి ఇప్పుడు పేరు పక్కన ఏదో క్యాప్షన్స్ పెట్టుకుంటున్నారు కదండి, పెట్టుకుంటున్నారా లేదా? అలాగా అబ్రహాముకి ఒకవేళ మనం పెట్టవలసి వస్తే, అబ్రహాము విశ్వాసులకి తండ్రి, అబ్రహాము దేవుని స్నేహితుడు, పేరు వెనకాల బిరుదులు పెట్టుకుంటున్నారా లేదండి? మరి ఇప్పుడు అబ్రహాం గారికి ఒక బిరుదు ఇవ్వాలంటే ఏమి ఇస్తాం మనం? క్యాప్షన్ అంటున్నాం కదా, విశ్వాసులకి తండ్రి. ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు? ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాము? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా చూడండి, దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడంట. అదేంటో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏమండి, ఏ పట్టణాన్ని నిర్మించినా సరే పునాదులతోనే నిర్మిస్తారా లేదా? భూమి మీద ఏ పట్టణాన్ని నిర్మించినా ఏం చేస్తారు? పునాదులతోనే కదా ఒక పట్టణాన్ని నిర్మించేది. మళ్ళీ ఇక్కడ స్పెషల్గా పునాదులు గల పట్టణమునకు అంటున్నాడంటే, ఆ పట్టణం ఏంటి? ఆ పట్టణం పేరేంటి? పరలోక రాజ్యం. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఏం చేశాడంటే ఒక్కసారి చదవండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూడండి ఎంత గొప్పగా రాయించాడు. అబ్రహాం ఏం చేశాడంటే ఆ పునాదులు గల పట్టణానికి కొరకు ఎదురు చూశాడంట. అంటే పరలోక రాజ్యం గురించి ఎదురు చూస్తూ వచ్చాడు. ఎక్కడ? భూమి మీద గుడారాలలో నివసిస్తూ ఎదురు చూస్తూ వచ్చాడు అన్నమాట. మనకుందండి ఆ నిరీక్షణ? మనకుందండి ఆ నిరీక్షణ? అసలుకే నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాం ఏం చేశాడంట? దేవుని యందు విశ్వాసము ఉంచాడంట. ఇప్పుడు మన నిరీక్షణకు ఆధారం ఉందా? అసలు నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ అంటే ఏంటండి? ఎదురు చూడడం. దేన్నన్నా
ఒక దాని కొరకు ఎదురు చూడడం. నా కన్నులు నిరీక్షిస్తున్నాయి అంటున్నాడు. నా కన్నులు నిరీక్షిస్తున్నాయి అంటున్నాడు. అంటే నిరీక్షణ అంటే ఏంటంటే దేనైనా ఒక దానికోసం ఎదురు చూడడం. ఆ నిరీక్షణకి ఏం లేదంట, ఆధారం లేదంట. అంటే వస్తాడో రాడో తెలియని వ్యక్తి గురించి, వస్తాడనే ఆధారం లేదు, రాడనే ఆధారం లేదు, అటువంటి వ్యక్తి గురించి మనం నిరీక్షిస్తామండి? నిరీక్షిస్తావా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిరీక్షించు. కానీ దేవుడు మాట నమ్మినటువంటి అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడే దేవుని యందు విశ్వాసం ఉంచాడంట. ఇప్పుడు మన నిరీక్షణకు ఆధారం ఉందా లేదా? ఉందా లేదా? ఏంటి మన నిరీక్షణ? ఏమిటి మన నిరీక్షణ? ఏమిటి మన నిరీక్షణ అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు మరలా తిరిగి వస్తాడు. ఆయన మనల్ని తనతో పాటు వెంట పెట్టుకుని తీసుకు వెళ్తాడు అన్నదే మన యొక్క నిరీక్షణ అయ్యి ఉన్నది. ఈ నిరీక్షణకు ఆధారం ఉన్నదా లేదా? ఈ నిరీక్షణకు ఆధారం ఉన్నదా లేదా? ఉంది. ఏమిటి ఆధారం? యేసు ప్రభు వారు నరావతారిగా ఈ భూమి మీద వచ్చారు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించి సమస్త మానవాళి పాపాల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి మన పాపాలని ప్రక్షాళన చేశాడు. ఇది మనకు ఆధారంగా ఉందా లేదా? ఆధారంగా ఉంది. ఆయన మరలా వస్తాడని చెప్పాడు. ఆయన కోసం మనం ఏం చేస్తున్నామంటే నిరీక్షిస్తున్నాం. ఆయన కోసం ఏం చేస్తున్నామండి? నిరీక్షిస్తున్నాం. అలా నిరీక్షిస్తున్నటువంటి మన నిరీక్షణకి ఏముందంటే ఒక ఆధారం అనేది ఉంది. మన నిరీక్షణకు ఆధారం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. మన నిరీక్షణకు ఆధారం ఏమిటంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు మాటలే. కానీ అబ్రహాము యొక్క నిరీక్షణకి ఏం లేదంట, ఆధారమే లేనప్పుడు నమ్మాడంట. అందుకే యేసుప్రభు వారు అంటారు కదా, చూచి నమ్మేవాడి కన్నా చూడక నమ్మేవాడు ధన్యుడు అని చెప్పారు. అంటే ఒక్క దేవుని మాట మీద ఉన్న నమ్మకంతోనే పునాదులు గల ఆ పట్టణం గురించి ఇది అబ్రహాము తన జీవితకాలం అంతా గుడారాలలో ఉండి ఏం చేశాడంట? ఎదురు చూశాడంట. ధనవంతుడు కదా? ధనవంతుడు కదా? ధనవంతుడు పెద్ద భవంతు కట్టుకోవచ్చు కదా? చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేసాడు ఎవరు? అబ్రహాం. ఇది శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏది కూడా నాకు శాశ్వతం కాదు. నాకు శాశ్వతమైనది ఏమిటి అంటే ఆ పునాదులు గల ఆ పరలోక రాజ్యమే, నాకు ఆ పట్టణమే శాశ్వతం అనుకుని నిరీక్షణతో ఎదురు చూశాడు. ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి, ఈరోజు ఎంతమంది పరలోకం కొరకు నిరీక్షిస్తున్నారండి? నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, నా ఆత్మ ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాలి అనే నిరీక్షణ కలిగి ఎంతమంది ఉంటారంటే చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే మనిషికి మరణం అనే మాట వినపడగానే దాని గురించి ఆలోచించేటువంటి ధైర్యం చేయలేడు మనిషి. ఏంటంటే మనిషి మరణం అనే మాట మనిషికి వినపడగానే దాని గురించి ఆలోచించేటువంటి దమ్ము ఎవరికి ఉండదు? మనిషికి ఉండదు. ఆలోచిస్తే ఏంటి? మనిషికి భయం. మరి అటువంటి భయంలో బ్రతుకుతున్నటువంటి మనిషి మరణాంతర జీవితం గురించి ఎలాగా ఆలోచించగలడు? మరణం అంటే భయం ఉన్నటువంటి మనిషి మరణాంతరం ఉన్నటువంటి జీవితం గురించి ఏ విధంగా ఆలోచించగలడు? ఆలోచనే చెయ్యడు. అంటే మరణం తర్వాత జీవితం గురించి ఆలోచన చేయడం లేదంటే మనిషి పరలోక రాజ్యం గురించి ఆలోచించడం లేదు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే మరణం తర్వాత జీవితం ఏమిటి అనుకుంటారు. మరణం తర్వాత ఇదిగో గాల్లో కలిసిపోతాం, ధూళిలో కలిసిపోతాం, మట్టిలో కలిసిపోతాం అనుకుంటాం. కానీ మన జీవితం, అసలైన జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మరణం తర్వాతే మన నిజ జీవితం ప్రారంభమవుతుంది అని బైబిల్ ఘంటాపదంగా చెబుతుంది. మరి అబ్రహాముకు ఉన్నటువంటి ఆ నిరీక్షణ వల్లనే అబ్రహాము ఏమయ్యాడంటే
ఏమైందండి? దేవునికి మంచి స్నేహితుడై ఉన్నాడు. ఇదే మాటని చూడండి, మనం చూడగలిగితే రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఇదే మాటను ఇప్పటివరకు మనం చెప్పుకున్న మాటలనే అపోస్తలుడు అయినటువంటి పౌలు చాలా చక్కగా చెప్తాడు. వినండి ఒకసారి. రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి చదవండి. తన అనేక జనములకు తండ్రి అగునట్లు. చూడండి, ఏమి లేనప్పుడు అండి? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. చూడండి, అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆధారం లేనప్పుడు నమ్మాడండి. అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడు అవ్వగలిగాడు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక ప్రమాణమే. చూడండి, 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును సారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించును కానీ ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, మొదట ఏం చెప్పుకున్నాం? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతడికి నీతిగా ఎంచబడినని చదువుకున్నాం. ఎక్కడ? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 2:23 కదా. ఇప్పుడు ఆ నమ్మడం దేని గురించి నమ్మాడు, ఏది అతనికి నీతిగా ఎంచబడ్డాడో ఇక్కడ రోమా పత్రికలో భక్తుడు చెప్తున్నాడు. అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చేసినాయి అంట. ఇంచుమించు సారాకు కూడా 100 సంవత్సరాలు ఇంచుమించు వచ్చేసినాయి అంట. వీరిద్దరి శరీరం కూడా మృతతుల్యం అయిపోయిందంట. ఏమైందంట? మృతతుల్యం అంటే ఎందుకో పనికిరాంది, నడుస్తే వణికిపోయేది, మరణానికి చేరువయ్యేది, గర్భఫలం పొందడానికి అనువుగా లేనటువంటి శరీరాలు. సారాకేమో స్త్రీధర్మం నిలిచిపోయింది. ఈ సమయంలో దేవుడు ఎలా ఇస్తాడంటావు నాకు గర్భఫలం? ఆలోచించాడు. ఎవరు? అబ్రహాము. ఆలోచించాడే కానీ సందేహించలేదు. చూడండి, ఆలోచించాడే కానీ సందేహింపలేదు. దేవుడు ఇస్తాడంటే ఇస్తాడు, కానీ ఎలా ఇస్తాడంటావు నాకు గర్భఫలం అని ఆలోచించాడు. ఆలోచించే వెంటనే తను చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు అని నమ్మి ఏమైందంట? రూఢిగా విశ్వసించాడంట. విశ్వాసం వలన బలం పొందిందంట. ఆ నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడిందంట. మరి మీకు ఒక డౌట్ రావచ్చు. ఏ డౌట్ రావాలి మీకు? ఏ డౌట్ రావటం లేదా? మరి హాగరును వివాహం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దేవుడు వాగ్దానం చేస్తానన్నాడు. ఇంకా ఇస్సాకు పుట్టక ముందు హాగరును మరి వివాహం ఎందుకు చేసుకున్నాడు అబ్రహాము? ఎందుకు వివాహం చేసుకున్నాడు? సారాయి యొక్క తెలివి తక్కువ నిర్ణయం వలన. అంతేగాని యాక్చువల్గా అబ్రహాముకి హాగరు చేసుకోవడం మనస్ఫూర్తిగా ఏంటి ఇష్టమో లేదు. కానీ ఈ సారా యొక్క ప్రోద్బల్యంతో చేసుకున్నాడు తప్ప తనకి హాగరు చేసుకోవడం ససేమిరా అబ్రహాముకి ఇష్టం లేదు. అలా ఇష్టపడి చేసుకుంటే మళ్ళీ ఏమైపోతాడు అబ్రహాము? వాగ్దానం పట్ల అవిశ్వాసుడైపోతాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో? ఆ వాగ్దానం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. అతని యొక్క విశ్వాసమే అతనికి బలము అయినది అని చెప్తున్నాడు. అర్థమైందండి మీకు?
అర్థమైందండి. అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతిగా ఎందుకు ఎంచబడిందంటే విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి పనే చేశాడు. విశ్వాసానికి వ్యతిరేకమైన పని చేశాడు. క్రియ అయితే చేశాడు, కానీ ఆ క్రియ చేయడానికి ఆయన మనస్సు ఒప్పుకోలేకే చేశాడు. అర్థమైందండి మీకు? సారా ప్రోద్బల్యంతో ఆ పని చేయడానికి ఇష్టం లేకపోయినా ఏం చేశాడు? చేశాడు. అయినప్పటికీ కూడా ఆ సంతానం కోసం, ఆ దేవుడి యొక్క వాగ్దాన ఫలం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ విశ్వాసం, అంత సడలని విశ్వాసం అతనికి ఏమిచ్చిందంట? బలాన్ని ఇచ్చిందంట. ఆ విశ్వాసం, ఆ సడలని విశ్వాసం ఏం చేసిందంట? నీతిగా ఎంచబడిందండి. అంటే మనిషి యొక్క నీతి దేనిలో ఇముడి ఉంది? మనిషి యొక్క నీతి దేనిలో ఇముడి ఉందండి? విశ్వాసంలోనే ఇమిడి ఉంది. ఇంత గొప్ప విశ్వాసం, ఇంత గొప్ప నమ్మకం అబ్రహాము దేవుడి మీద ఉంచాడు కాబట్టి ఏమైందండి? స్నేహబంధం, అబ్రహాముకి దేవునికి ఉన్నటువంటి స్నేహబంధం బలపడింది. ఇప్పుడు అర్థమైందండి అసలుకి అబ్రహాము దేవుడికి స్నేహితుడు ఏ విధంగా అయ్యాడో అర్థమైందండి. అతడు విశ్వాసాన్ని బట్టే అతడు దేవుడికి స్నేహితుడై ఉన్నాడు. దేవుడు స్నేహితుడని ఒక గొప్ప బిరుదుని పొందాడు. మరి కేవలం ఒక అబ్రహాముకే దేవుడు ఆ ఆధిక్యతని ఇస్తున్నాడా? మనకి కూడా అటువంటి ఆధిక్యం దేవుడిని ఇస్తున్నాడంటే మనం బైబిల్ పరిశీలిస్తే ప్రభునందు ప్రియులారా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మేము ప్రకటించు వర్తమానం ఏమనగా, చూడండి దేవుడు ఎటువంటి వాడంటే దేవుడి యొక్క లక్షణం ఏంటంటే అండి, దేవుడు వెలుగై ఉన్నాడు. చూడండి, దేవుని యందు ఎటువంటి పాపం కానీ ఎటువంటి చీకటి కానీ ఎంత మాత్రము కూడా లేదు. చూడండి, దేవునితో పాటు సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింప పొందుము. అయితే ఆయనలో వెలుగున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, చూడండి అబ్రహాములాగా మనము కూడా దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉందుము. అంటే డీప్ ఫ్రెండ్షిప్ మాట. ఇప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో మనము కూడా నడిస్తే ఎటువంటి ఫ్రెండ్షిప్ అంట? అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉందుము. ఎవరితో? దేవునితో. ఒకనాడు అబ్రహాము ఏ విధంగా అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడో మనము కూడా అటువంటి అన్యోన్య సహవాసమే దేవునితో కలిగి ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుందంట? ఆ విధంగా అన్యోన్య సహవాసం కలిగి ఉంటే చూడండి, అప్పుడు అంటే కండిషన్ అక్కడ ఇంకా అర్థమవుతుందండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం చాలా ఈజీగా చెప్పేస్తామండి, యేసు రక్తం మనం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుందని. కానీ అక్కడ ఆ వాక్యానికి ముందు ఏముందంటే అయితే, లేకపోతే అప్పుడు అనే కండిషన్ ఒకటి ఉంది. మరి ఆ అప్పుడు అనే పదానికి ముందే ఉంది, ఇదో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఎటువంటి చీకటి లేదు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా ఆయన వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం కలవారమై ఉంటాము. అంటే దేవుణ్ణి మనం ముందుగా మనస్ఫూర్తిగా నమ్మాలి, మనం పాపిని అని గ్రహించాలి, మన పాపాలకు పశ్చాత్తాపం పడాలి. అప్పుడు ఏమవుతుందంట? క్రీస్తు రక్తం ఊరికనే మనకి అప్లై అయిపోద్దా? అప్లై అవ్వదు. ఇదో దేవుడు వెలుగులో ఉన్నాడని, వెలుగై ఉన్నాడని మనం నమ్మాలి. ఆ వెలుగులో మనం నడవాలని తీర్మానించుకోవాలి. తీర్మానించుకొని దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆయన్ని వెతికే వారికి ఫలం దయచేవాడిని నమ్మాలి. అలా నమ్మి నీ పాపాలను ఆయన ముందు ఒప్పుకొని
పశ్చాత్తాప పడిన తరువాత అప్పుడు క్రీస్తు రక్తం ఏం చేస్తుందంట? ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేయును. అంటే మనకు కూడా దేవునితో స్నేహం చేయడానికి అవకాశం ఉందా లేదా? ఒకనాడు అబ్రహాముకు అవకాశం ఉందనుకోకండి, మనకు కూడా అవకాశం ఉంది. పాపులమైనటువంటి మనం ముందుగా దేవుడు ఉన్నాడని విశ్వసించిన తర్వాత క్రీస్తు రక్తం ద్వారా పవిత్రులుగా అవుతున్నాం. అటువంటి పవిత్రులైనటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే స్నేహితుడిగా అంగీకరిస్తున్నాడు. అర్థమైందండి? అసలుకే మనము ఎవరితో స్నేహం చెయ్యాలనేది కూడా దేవుడే చెప్తున్నాడు. లోకంలో మనం ఎవరితో స్నేహం చేయాలనేదే దేవుడు మనకి చెబుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 1:9. 1 కొరింథీ పత్రిక 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని స్నేహమునకు సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఏం చేశాడంట? మనల్ని ఆహ్వానిస్తున్నాడంట ఒక స్నేహానికి. ఎవరితో స్నేహాన్ని చేయమని ఆహ్వానిస్తున్నాడు? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో స్నేహం చేయమని మనల్ని ఆహ్వానిస్తున్నాడంట. ఆయనతో మాత్రమే ఎందుకు స్నేహం చెయ్యాలంటే, ఇదిగో ఆయన ద్వారానే మాత్రం మనం నిత్యరాజ్యాన్ని చేరుకోగలం. ఆయన ద్వారానే మాత్రమే మనకి ఏం కలుగుతుంది? పాపక్షమాపణ అనేది కలుగుతుంది. మరి మనం ఈ భూమి మీద బ్రతుకుతుంది ఎందుకు అని ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం ఈ భూమి మీద బ్రతికి తర్వాత మరణించిన తర్వాత పరలోక రాజ్యం చేరుకోవాలన్నదే మనిషి జన్మ వెనకాల ఉన్నటువంటి రహస్యం. అంతే కదండి? దేవుడు పరిచేసి మనం చనిపోయి దేవుడి దగ్గర చేరుకోవడమే మానవ జన్మ యొక్క రహస్యమై ఉన్నది. మరి అటువంటి గొప్ప జీవితానికి ఆధారభూతుడు ఎవరంటే యేసుప్రభు వారే. ఎవరండి? యేసుప్రభు వారే. ఎందుకంటే భూమి మీద పాపులుగా బతుకుతున్నటువంటి మనల్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేసి మనల్ని ఎక్కడ నడిపిస్తున్నాడంటే పరలోక రాజ్యానికి నడిపిస్తున్నాడు. అటువంటి పరలోక రాజ్యానికి నడిపించగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి యేసుక్రీస్తుతో మాత్రమే దేవుడు ఏం చేయమన్నాడు? సహవాసం చేయమని మనల్ని పిలుస్తున్నాడు. తన కుమారుడి సహవాసమునకు మనల్ని పిలుస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడంట? నమ్మదగిన వాడు. అంటే దేవుడు మనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నాడా లేదా? ఫేస్బుక్లో ఏం చేస్తున్నాం? మనం ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతున్నాం లేదా? దేవుడు కూడా మనకి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ భాషలో మాట్లాడుకుంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నాడు. మనం ఎవరికి పెడుతున్నాం? ఎవరికి పెడుతున్నాం? ఈ భూలోక నివాసులందరికీ పెడుతున్నాం. కానీ దేవుడితో నా స్నేహం ఏర్పడాలని ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తున్నామండి. ఆలోచించుకోండి. ఇలా ఆలోచించకుండా మనం ఏం చేస్తున్నామంటే 1 కొరింథీ పత్రిక 15:33. 1 కొరింథీ పత్రిక 15:33. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చాలండి. మోసపోతున్నాం మనం. క్రీస్తుతో స్నేహం చేయకుండా మనం మోసపోతున్నాం. దుష్టునితో స్నేహం చేసి ఏమవుతున్నాం అంటే మోసపోతున్నాం. అందుకే దేవుడు మరలా ఇచ్చేస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు? మరలా హెచ్చరిస్తున్నాడు. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. ఎవరితో స్నేహం చేస్తున్నావు? దుష్టునితో స్నేహం చేస్తున్నావు. నువ్వు ఏంటంటే దుష్టునితో స్నేహం చేస్తున్నావు. దేవుడితో స్నేహం మనకి అంత ఆసక్తిగా ఈరోజు ఉండడం లేదు. కానీ దేవునితో స్నేహం ఎంతమందికి అయితే ఆసక్తిగా ఉండదో అటువంటి వారు అందరితో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే యాకోబు పత్రిక 4:4. యాకోబు పత్రిక 4:4.
వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. చూడండి, మనం దుష్టునితో స్నేహం ఎలా చేస్తున్నామండి? డైరెక్ట్గా చేస్తున్నామా? డైరెక్ట్గా చేస్తున్నామా? లేదు. ఈ లోకంలో ఉన్నదంతా ఏమిటి? నేత్రాస, శరీరాస, జీవపడంబం. ఈ ఉచ్చులో పడిపోయాం మనం. ఈ ఉచ్చులో పడిపోయి ఆటోమేటిక్గా ఏం చేస్తున్నామంటే లోకంతో స్నేహం చేస్తున్నాం. ఈ లోకంతో స్నేహం చేసినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఎవడంటే ఇదిగో అపవాది సంబంధి. మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు. మీ తండ్రి యొక్క ఇష్టాన్ని మీరు నెరవేర్చాలని చూస్తున్నారు. మీకు దేవుని స్నేహం అవసరం లేదు. ఎవడు ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవుని దృష్టికి ఏమవుతాడంటే ఏమవుతాడు? శత్రువు అవుతాడు. విరోధాన్ని కొని తెచ్చుకుంటాడు. మరి ఈరోజు ఆలోచించండి, మన స్నేహం ఎవరితో ఉంది అంటే ఈరోజు విశ్వాసుల్లో కూడా అనేకుల్లో కనపడుతున్నటువంటి స్నేహం ఏంటంటే ఈ లోక స్నేహమే. ఈ లోక స్నేహం. ఇదిగో ఆకాను ఇశ్రాయేలులో ఉండి కూడా ఏం చేశాడు? ఆకాను ఎవరండి? ఇశ్రాయేలు హాయి పట్టణాన్ని జయించడానికి వెళ్తే ఆ హాయి పట్టణం మీద వాళ్ళు విజయాన్ని సాధించరు. దానికి కారణం ఎవరు అని యెహోషువ ఆరాధిస్తే ఇదిగో ఈ ఆకారు ముందుకు వస్తాడు. అతడు చేసినటువంటి ఘోరమైన తప్పిదం ఏంటంటే ఆ విలువగల వస్త్రాలను, ఆ బంగారపు కమ్మెలను తెచ్చి తన గుడారంలో పాతి పెట్టుకుంటాడు. దేవుడి జనాంగం ఎవరో? ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలులోనే అవిశ్వాసి అయినటువంటి వ్యక్తి ఉన్నాడా లేదా? ఉన్నాడు. అదేవిధంగా ఆ అవిశ్వాసి అయినటువంటి వ్యక్తి లోకంతో స్నేహం చేశాడు. దేవుడు ప్రత్యక్షంగా ఎన్నో మహిమలు చూపిస్తున్నాడు. పగలు అగ్నిస్తంభంగాను, రాత్రి మేఘస్తంభంగాను ఉన్నాడు. వాళ్ళని నడిపిస్తున్నాడు. బండ నిండి నీళ్ళు ఇస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. యోర్దాను నదుల్ని జలరాశులుగా నిలబెట్టాడు. ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పటికీ కూడా ఇరుకో గోడలను కూల్చివేశాడు. ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పటికీ కూడా స్వయంగా చూసినప్పటికి కూడా లోకంతో స్నేహం చేశాడు. ఎవరో? ఆకాను. గెహాజీ ఎవరు శిష్యుడండి? గెహాజీ ఎవరు శిష్యుడండి? ఏలియా శిష్యుడా? ఎలీషా శిష్యుడా? ఎలీషా శిష్యుడు. ఆ గెహాజీ ఎలీషా శిష్యుడు అంటే మీరేమంటున్నారు? ఎలీషా శిష్యుడా? ఏలియా శిష్యుడా? చెప్పరు కరెక్ట్గా. ఎలీషా శిష్యుడు. ఏం ఆశించాడు? ఆ ప్రవక్తకి ఒక ఆయన కొంత వస్త్రాలని, బంగారాన్ని ఇస్తానన్నాడు. ఎవరు అతను? సిరియా దేశపు సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను. ఎందుకు ఇస్తానన్నాడు? అతని యొక్క కుష్టు రోగాన్ని నయం చేసినందుకు. నాకు వద్దు, వీటి యందు నాకు మనసు లేదంటే అక్కడ ఉన్నటువంటి శిష్యుడు ఎవరో అంటే గెహాజీ. అతను ఏం చేశాడంటే మళ్ళీ వెళ్ళి వేగంగా ఈ నయమాన్ని కలుసుకొని ఇదిగో నాకు ఈ వస్తువులు నువ్వు ఇస్తానన్నవి. ఎందుకంటే మా గురువు గారికి ఇప్పటికి అవసరం వచ్చి పడింది, తీసుకురమ్మన్నాడని తెచ్చుకొని పెట్టుకున్నాడు. అప్పటికి ఎలీషా ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినాయండి. చాలా అద్భుతాలు జరిగాయి. అయినప్పటికీ కూడా నమ్మకం ఉంచలేదు గెహాజీ. ఇదిగో ఈ లోకంతో స్నేహం చేశాడు. తన తరతరాలకి ఏం తెచ్చిపెట్టుకున్నాడండి? కుష్టు రోగాన్ని శాపంగా తెచ్చిపెట్టుకున్నాడు. ఇదిగో నయమానుని వదిలి వెళ్ళినటువంటి కుష్టి నీకును నీ తరతరాలకి నిలిచి ఉంటుంది అని ఏం చేశాడంటే కుష్టు రోగాన్ని శాపంగా తెచ్చుకున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. దేవునితో వైరం పెట్టుకున్నాడు గెహాజీ. ఏమైంది? కుష్టు రోగాన్ని తరతరాల్లో తీసుకొచ్చాడు. ఆకారు దేవునితో లోకంతో స్నేహించి దేవునితో వైరం పెట్టుకున్నాడు. ఏమైంది? ఆకూరు లోయలో అతని యొక్క
సంతానము, అతని యొక్క కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. కాబట్టి ఈరోజు ప్రభునందు ప్రియులారా మీరు గమనించవలసింది ఏంటంటే, ఈరోజు మనం ఎవరితో స్నేహం చేయవలసినటువంటి వారమై ఉన్నామంటే, ఇదో దేవునితో స్నేహం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మనల్ని ఎవరితో స్నేహం చేయమన్నాడంటే, యేసుక్రీస్తు వారితో స్నేహం చేయమని మనల్ని పిలిచాడు. అటువంటి క్రీస్తు వారితోనే మనం స్నేహం కలిగి ఉండడానికి మనం ప్రయత్నించాలి. అప్పుడే మన జీవితాలు, మన ప్రవర్తన అంతా కూడా గుణపడుతుంది. అలా మన జీవితాలు, మన ప్రవర్తన గుణపడినప్పుడే ఏమవుతుందంటే, ఇదిగో మన పరలోక రాజ్యాన్ని చేరుకోగలం. అంటే ఈరోజు స్నేహితుల దినోత్సవం జరుపుకున్న ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే, స్నేహం ఎవరితో చేయాలంటే ఇదో క్రీస్తు వారితో చేయాలి. ఎందుకు చేయాలంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి చెయ్యాలి. అంటే దేవుడు చెప్తున్నటువంటి స్నేహం విషయంలో వెనక ఉన్నది ఏంటంటే పరలోక రాజ్యం. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారితో స్నేహం చేస్తావో నువ్వు నరకం నుంచి తప్పించబడి ఎక్కడికి వెళ్తావు అంటే పరలోక రాజ్యానికి వెళతావు. యేసుక్రీస్తు వారితో కాకుండా నువ్వు లోకంలో ఎవరితో స్నేహం చేసినా సరే నీకు నరకం అనేది ఏంటి తథ్యమే. ఇది మనం గమనించాలి. ఈరోజు స్నేహితుల దినోత్సవం రోజున అంటే దేవుడు చెబుతున్నటువంటి స్నేహం వెనకాల ఏముందండి? నరకాన్ని తప్పించేటువంటి గొప్ప మర్మం దాగి ఉంది. దేవుడు చెప్తున్నటువంటి స్నేహం వెనకాల ఏముందంటే ఇదిగో పరలోక రాజ్యం అనే వరం మనకి నిక్షిప్తం చేయబడింది. అంటే స్నేహం ద్వారా మనకి ఏమొస్తుందంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అందుకే దేవుడు చెప్పినటువంటి స్నేహం అంత గొప్పది. అటువంటి స్నేహం ఒకనాడు అబ్రహాము దేవుడితో చేశాడు. ఈరోజు కూడా మనం దేవునితో చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి అయినా క్రీస్తు వారితో మనం స్నేహం చేయాలని కోరుకుందాం. ఆ విధంగా మనం ప్రయత్నిద్దాం. అటువంటి ప్రయత్నంలో దేవుడు మనకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముగిస్తాను. ప్రార్థన చేసుకుంటాం.